ఆడియో ఫంక్షన్ ఈరోజు రిలీజ్ అవుతుంది. అండ్ ఆ విషయం ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళ ఉన్నారు, లైక్ టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ అందరూ కొత్త వాళ్ళ ఉన్నారు. ప్రోమోస్ సాంగ్స్ అవి బాగున్నాయి. అండ్ ఈ ఫిలింకి మ్యూజిక్ కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్ పిఎన్ రెడ్డి గారు అండ్ ప్రొడ్యూసర్స్కి హోల్ టీమ్కి ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా తమిళనాడును ఉర్రూతలిగించింది. 1 year ఆడింది సినిమా. ఆయన అనుంటే తెలుగు వాళ్ళు బాగా చూసేవారేమో. డైరెక్ట్గా తెలుగులో ఇట్లాంటి సినిమాలు తీస్తే మనకు కొంచెం థియేటర్కి రావడానికి జనానికి కష్టం. ఇదే సినిమా ఇలాగే మనం తమిళ్లో తీస్తే డబ్ చేసామనగానే తెలుగులో పాపం ఎందుకు వస్తారో తెలియదు మన ప్రజలు. ఫస్ట్ ఆ సాంగ్స్ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది తమిళ్లో ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ అవుతున్న సినిమాల్లో రేంజ్లో ఉన్న సినిమా లాగా ఉందని. అండ్ ఈ మధ్య మిస్టర్ పర్ఫెక్ట్, పిల్ల జమీందారు లాంటి సినిమాలు విలేజ్లో, అంటే మనం ఈ మధ్యకాలంలో విలేజ్లో సినిమాలు తీయటం మర్చిపోయి మొత్తం సిటీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఎక్కువ తీస్తున్నాం. ఈ టైంలో మిస్టర్ పర్ఫెక్ట్, పిల్ల జమీందారు విలేజ్ బేస్డ్ ఫిల్మ్స్ చేశారు. 2 సూపర్ హిట్లు అయినాయి. సో అలాంటి సినిమాలు ఎవరు ట్రై చేయట్లేదు ఆ జనర్లో ఇప్పుడు ఈ సినిమా నాలో నేను వీళ్ళు ట్రై చేసినట్టు అనిపించింది. సినిమా లోపల ఏముందో నాకు తెలియదు, బట్ వీళ్ళ ప్రయత్నానికి అభినందన తెలియజేస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. థ్యాంక్ యూ. నమస్కారాలు. నాలో నేను లేనే లేను టైటిల్ వినగానే కొంచెం గమ్మత్తుగా అనిపించింది. చూసినప్పుడు అన్నయ్య చెప్పిన దాంట్లో కొంచెం ఎప్పుడు నిష్ఠూరమైన నిజాలు మాట్లాడతారు ఆయన. అది కరెక్టే. ఇది డబ్బింగ్ సినిమా అయి ఉంటే ఎక్కువ మంది చూడడానికి ఉత్సాహపడేవాళ్ళు. అలా అయిపోయింది మన చిన్న తెలుగు సినిమా పరిస్థితి. బట్ ఆ పాట చూస్తున్నంతసేపు దానిలో ఉన్న ఫీలు ఏదో ఒక తెలియని హాంటింగ్నెస్ కనిపించింది. పాట లొకేషన్స్ చాలా బాగున్నాయి. తర్వాత మ్యూజిక్ కంపోజిషన్ అది బాగుంది. హాయిగా వినడానికి చిన్న ఎక్కడో తెలియని బాధ, పెయిన్ ఆ పాటల్లో కనపడుతుంది. తప్పకుండా ఈ సినిమా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా ఈ సినిమా యూనిట్ మొత్తాన్ని నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది నా ఫస్ట్ ఫిలిం అండ్ ఎంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ మదన్ గారికి అండ్ మై డైరెక్టర్ గారికి నరసింహ గారు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అన్న. ఫస్ట్ టైం ఒక న్యూ కమర్కి ఇంత మంచి సబ్జెక్ట్ ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. ఐఎమ్ వెరీ నర్వస్ అండ్ ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ మై పేరెంట్స్ ఆల్సో. వాళ్ళ సపోర్ట్ లేదు అంటే నేను ఇంతవరకు వచ్చేవాడిని కాదు. ఫస్ట్ మై మామ్, ఐఎమ్ రియలీ మిస్సింగ్ హర్. థ్యాంక్ యూ సో మచ్. పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీడియా ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. నాలో నేను లేనే లేను. ఎవరిలో ఎవరు లేరు అనేది ఈ పోస్టర్స్ వస్తుంటే మీకే తెలుస్తుంది. ఎవరు లేరు అనేది ఇది 2 గ్రామాల మధ్య ఒక పర్సన్ 2 గ్రామాల ప్రజలు ఒక దేవుళ్ళ లెక్క భావిస్తారు. బట్ ఆ పర్సన్ అనుకోని క్షణాల్లో ఒక చిన్న తప్పు జరుగుద్ది. అది తప్పు అని తెలుసు, కానీ తప్పని క్షణాల్లో చేశాడు ఆ తప్పు ఏంటనేది. అదే తప్పుని తెలిసి కూడా తప్పు 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 చేసుకుంటూనే వెళ్తున్నాడు. తప్పని తెలిసినా కానీ తప్పు చేస్తూనే ఉంటాడు. ఆ తప్పు అనేది ఆ పర్సన్ ఎంతవరకు తీసుకెళ్ళింది, ఆ 2 గ్రామ ప్రజలు ఆయన ఏం చేశారు అనేది ఈ కాన్సెప్ట్. అంతర్లీనంగా మెసేజ్ ఉంటుంది దీంట్లో. అలాగే నాకు ఈ సినిమా నాకు ఎక్కడ కూడా ఆటంకం లేకుండా నాకు సహకరించినటువంటి నా ప్రొడ్యూసర్ కమ్ నా మిత్రుడు అయిన తర్వాతే నా ప్రొడ్యూసర్ అయ్యాడు. తను నాకు ఎక్కడ కూడా ఏ ఆటంకం లేకుండా చాలా సహాయపడ్డాడు. అలాగే నాకు ఈ సినిమాకు పనిచేసిన 24 క్రాఫ్ట్స్ ఇది టెక్నీషియన్ కూడా నాకు చాలా సహకారం చేశారు. మా కెమెరామెన్ గారిని,